ఇండోర్ టు షిల్లాంగ్ హనీమూన్ మర్డర్ కేస్ గుర్తుంది కదా. ఈ ఇన్సిడెంట్ లోనే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఐశ్వర్య అండ్ తిరుమల రావు. 24/7 ఫోన్ లో మాట్లాడుకున్నారు, వీడియో కాల్లో చర్చించుకున్నారు. ఎక్కడా దొరకకూడదు, తేజేశ్వర్ మాత్రం చావాలి. ఇది వాళ్ళ స్కెచ్. పక్కాగా అమలైతే వాళ్ళిద్దరూ ఏ అండమాన్లోనో షికార్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చిప్పకూడు తింటున్నారు. మరి వాళ్ళ వ్యూహం ఎక్కడ బడిసి కొట్టింది? తిరుమల రావు, ఐశ్వర్య, సుజాత ఈ ముగ్గురి కుట్రకి తేజేశ్వర్ బలైపోయాడు. ఈ ముగ్గురి స్వార్థంతో అమాయకుణ్ణి కత్తిపోట్లకు బలి చేశారు. ఈ ముగ్గురి క్షణిక సుఖాల కోసం ఓ కుటుంబానికి ఎదిగొచ్చిన కొడుకుని దూరం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సర్వేయర్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు, ఐశ్వర్య తల్లి సుజాత, సుపారీ గ్యాంగ్ సభ్యులు నాగేష్, పరశురాం, రాజుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో జరిగిన షాకింగ్ నిజాల్ని బయటపెట్టారు పోలీసులు. 32 ఏళ్ల తేజేశ్వర్ గద్వాలలో ప్రైవేట్ సర్వేయర్. మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నెల రోజులకి అంటే జూన్ 17న అదృశ్యమయ్యాడు తేజేశ్వర్. పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తుండగానే కర్నూలు శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో శవమై కనిపించాడు. తీగలాగితే ఐశ్వర్య, తిరుమల రావు డొంక మొత్తం కదిలిందన్నారు పోలీసులు. వివాహేతర సంబంధం, ఆస్తిపై ఆశ, వ్యక్తిగత లాభం కోసం తేజేశ్వర్ ను చంపినట్టుగా తేల్చారు. అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నుంచి కూడా ఐశ్వర్య, తిరుమల ఎలిమినేట్ చేయాలనే చూశారు. బట్ ఎల్డర్స్ వీళ్ళందరూ వాళ్ళ ప్రోద్బలం, వాళ్ళకి ఈ అక్రమ సంబంధం గురించి పెద్దగా తెలియదు కాబట్టి బంధుమిత్రులు వీళ్ళందరూ ప్రెజర్ వల్ల మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచే తేజేశ్వర్ ను హత్య చేయాలని ప్లాన్ చేశారు ఐశ్వర్య, తిరుమల రావు. కట్నం ఎక్కువ అని, పెళ్లి జరిగే పరిస్థితి లేదని బుకాయించింది. మరేం పర్లేదని, అంతా తాను చూసుకుంటానని అభయమిచ్చాడు తేజేశ్వర్. మంచి మనసుతో అతను పెళ్లికి సిద్ధపడితే ఐశ్వర్య మాత్రం అతని ఆస్తిపై కన్నేసి తిరుమల రావుతో కలిసి హత్యకు పథకరచన చేసిందన్నారు పోలీసులు. ఈ కేసెస్ని జనరలైజ్ చేయలేము. ఇవి ఇండివిజువల్ యొక్క వాళ్ళ సైకలాజికల్ కండిషన్స్ని బట్టి అట్లా ఉంటుంది. ఐశ్వర్య కంటే ముందే ఆమె తల్లి సుజాతతో సంబంధం పెట్టుకున్నాడు తిరుమల రావు. ఆ రిలేషన్ కొనసాగాలంటే తన భార్యతో పాటు తేజేశ్వర్ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా బ్యాంక్ లోన్ లిప్పించే నగేష్ తో ఈ హత్యకు ప్రణాళిక రచించాడు. హత్య చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంటుందని అతనికి హామీ ఇచ్చాడు. బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకోవడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుకి సంబంధించి చాలా సార్లు ఐశ్వర్య, తిరుమల రావు చర్చించుకున్నారట. అయితే ఆ కేసులో నిందితులు దొరికిపోయినట్లు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దొరకకూడదని రోజంతా వీడియో కాల్లో మాట్లాడుకునే వాళ్ళన్నారు. ఎవిడెన్స్ దొరకకుండా జాగ్రత్తగానే ప్లాన్ చేసినప్పటికీ సీసీ ఫుటేజ్, ఫోన్ కాల్ రికార్డింగ్లతో నిందితుల్ని పట్టుకున్నామన్నారు. ఐశ్వర్య, తిరుమల రావు 2000 సార్లకు పైగా ఫోన్ లో మాట్లాడినట్టు కాల్ రికార్డుల ద్వారా తెలిసిందన్నారు. హత్య తర్వాత లదాఖ్ లేదంటే అండమాన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుని దేశ ప్రజలు మర్చిపోకముందే, అదేవిధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయటం జరిగింది. ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకి సంబంధించి ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపటానికి ఐశ్వర్య, అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో ఎక్యూజ్డ్ యొక్క డిసీజ్డ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవటం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ను వాడటం జరిగింది. అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని
ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. ఐశ్వర్య సోదరుడు నవీన్ మరణం కూడా అనుమానాస్పదంగా ఉందని ఆ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నామంటున్నారు పోలీసులు. అయితే తిరుమలరావుతో ఆల్రెడీ రిలేషన్లో ఉండగా ఐశ్వర్య తేజేశ్వర్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు, ఎందుకని ఆ అమాయకుడిని పొట్టన పెట్టుకున్నట్టు, అసలు ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి, తమ బిడ్డను ఎలా అయితే చంపారో వీళ్లను కూడా అలాగే శిక్షించాలంటోంది తేజేశ్వర్ కుటుంబం.